యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనదై బహు బలం గలదై ఉంటుందట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీతిమంతులు మొరపెట్టడం అంటే భూమి కదిలిపోతుందన్నమాట. ఎవరో చూడాలని ప్రార్థించదు. మరి మీకు చెప్తున్నాను, ఎవరో చూడాలని నీ భక్తి జీవితం వద్దు, కట్టిపెట్టి పడే. దేవుడు అంతరింద్రియములను పరీక్షించే దేవుడు కాబట్టి పైకి కాదు భక్తి, పైకి భక్తి గలవారిగా నటించి దేవుని శక్తిని త్యజిస్తున్నారంట. అది అంత్య దినాల్లో మరొక సూచన. కాబట్టి నీ హృదయం దేవుని సన్నిధిలో ఎలాగుంది, నీ ప్రార్థన ఎలాగుంది, హౌ ఇస్ యువర్ ఇన్నర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ హార్ట్ అంటే దేవుడు పై రూపాన్ని చూడాడు, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. కాబట్టి నీ హృదయంలో తొలగించుకోవాల్సిందంతా తొలగించుకోవాలి దేవుని దృష్టికి. అప్పుడు నీ ప్రార్థనలో ఆనందకరంగా మారిపోతుంది. నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుందండి. ఆయన నీతిమంతుల ప్రార్థన వైపు తిరుగుతాడు. నీతిమంతుల మీద తన దృష్టి ఉంటుందంట. వారి మొరలకు ఆయన చెవులు ఒగ్గి ఉంటాయంట. హల్లెలూయా చెప్దామా గట్టిగా. దేవుడు వింటాడండి ప్రార్థనలు.